ఎవరైనా ఆస్ట్రాలజర్ అయిపోవచ్చండి? నాకు అదొక డౌట్. మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి. ఒక వందల్లో, వేల్లో ఆస్ట్రాలజర్స్ ఉంటారు. మీరు ఈరోజు ఇది చేసేయండి, ఈరోజు అక్కడ అది దానం ఇచ్చేయండి, ఈరోజు ఈ గుళ్ళోకి వెళ్ళి అక్కడ ఇది చేసేయండి. 100 మంది చెప్తారు కదా, ఎవరిని నమ్మాలి? అసలు నిజంగానే ఈ కాంబినేషన్ లో చేస్తే మాకు ఇది వర్కౌట్ అవుతుంది అని ఎవరిని చెప్తే నమ్మొచ్చు? ఎవరిని చూసి నిజమైన ఆస్ట్రాలజర్ అని మేము ఎలా గుర్తుపట్టగలం? అంటే ఇప్పుడు ఆ యూట్యూబ్ లో వచ్చే ఎంతో వందల్లో నేను ఒకనే. అవును. నా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే డైలీ డైలీ చేయడం అనేది ఎవరికైనా విసుగు కలిగిస్తుందండి. ఒక ఆమె ఎవరో రీల్ పెట్టింది, చేసి 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 ఆమె హరించుకుపోయిందంట, లాస్ట్కి ఫలితాలు ఏం రాలేదంట. ఒక ఆమె ఎవరో బ్రహ్మముహూర్తంలో చేయమంటే 4 రోజులు చేసి బెడ్ ఎక్కింది. అయ్యో, చలనీళ్ళు పోసుకొని బ్రహ్మముహూర్తంలో చేసి ఇట్లా చేసి చేసేసి మంచాన పడిందంట. వాళ్ళ మొగుడు నోటుకు వచ్చినట్టు తిరుగుతున్నాడు ఆ ఆస్ట్రాలజర్ని. సో డైలీ డైలీ ఏమో అవసరం లేదండి. నెలకు ఒకసారి కనీసం ఆ రోజు గోచార ఫలితాలు అంటారు దీనిని. జాతక ఫలితాలు వేరే, గోచార ఫలితాలు వేరే. జాతక ఫలితాలు ఫర్ ద ఎంటైర్ లైఫ్ టైం కి జాతక ఫలితాలు. గోచారం అనేది డే టు డే ఉంటాయి. అట్లీస్ట్ 2-3 డేస్ కి గోచార ఫలితాలు మారుతూ ఉంటాయి. ఎందుకంటే గోచారం అనేది డిపెండ్స్ ఆన్ చంద్ర పొజిషన్, డిపెండ్స్ ఆన్ మూన్ పొజిషన్. ఈ వార ఫలాలు అంటామే అవి గోచారాలు అంటే. సో ఇవి మీరు సంహౌ కొంచెం పట్టించుకోండి అంతే, కొంచెమే. ఓవర్గా పట్టించుకున్నట్టు ఆమె బ్రహ్మముహూర్తంలో లేసి ఎక్కినట్లు మీరే ఎక్కుతారు బెడ్. కాబట్టి టూ మచ్గా చేయొద్దండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన చెప్తాను, అయ్యా భద్రకాళి జపం చేసుకుంటే ఒక ఆమె గురుగారు నేను బ్రహ్మముహూర్తంలో లేసి చేస్తున్నాను. నువ్వు బ్రహ్మముహూర్తంలో చేస్తే కొన్ని రోజులకి నిన్ను అదే ముహూర్తంలో బెడ్ ఎక్కించాల్సి వస్తుందమ్మా, నువ్వు అట్లాంటి లాజిక్లు ఏం పెట్టద్దు. ఇప్పుడు ఋషులు ఉన్నారండి, ఏం బ్రహ్మముహూర్తం వాళ్ళకి? కూర్చోవడం తపస్సు చేయడం. మా గురువు గారు ఉన్నారు కామాఖ్యలో, ఆయన బ్రహ్మముహూర్తంలో ఇదే మంచిగా నాన్ వెజ్ తింటాడు, స్పష్టంగా మందు తాగుతాడు, సిగరెట్లు తాగుతాడు, వైన్ తాగుతాడు, అన్నీ చేస్తాడు. కామాఖ్య ఏదో కూర్చుంటే పలుకుతుంది ఆమెకు అగ్నిగుండంలో. మీరు మా గురువు గారే. నేను మీ గురించి అడుగుతున్నాను. మీరు మందు తాగి మీరు పూజ చేసేటప్పుడు అన్ని చేస్తామండి. మందు తాగుతాం, సిగరెట్ తాగుతాం, అన్ని ఉన్నాయి. నేనేం పతివ్రత జ్యోతిష్యుని ఏం కాదు. నేను వామాచారంలో ఉన్న జ్యోతిష్యుని కాబట్టి అన్ని రకాలుగా ఉన్నాయి నాకు. ఎందుకంటే దిస్ ఇస్ లిమిట్లెస్, నువ్వు ఎట్లానే ఉండంటుంది. నేను ఏదో జ్యోతిష్యుని అంటానే ఒక ఆరెంజ్ కలర్ వేసుకొని ఇక్కడ వరకు వేసుకొని ఇట్లా వేసుకొని ఇట్లా నాకు అంతటి బిల్డప్ అండ్ ఓవర్ యాక్షన్ నాకు రాదు. వామతంత్రం ఎట్లుంది అట్లుంటాను. సో కాబట్టి నాకు కూడా అన్ని రకాలుగా అన్ని అలవాట్లు. కాదండి, మీరు చెప్పేటప్పుడు అమ్మవారు ఇట్లా పిలిస్తే అట్లా పలుకుతారు కామాఖ్య అమ్మవారు, మనం ఏది తాగి కూర్చున్నా పలుకుతారు. పిలిస్తే పలకడం అంటే ఏదో ఫిజికల్ ఎంటిటీ రూపంలో వచ్చి చేస్తుందని కాదండి. అది కాదు, జస్ట్ మీరు చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీ అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా అంటే మా దగ్గర ఎన్ని ఫోటోలు ఉన్నాయి, మస్తు ఫోటోలు ఉన్నాయి. అమ్మవారు ప్రత్యక్ష దర్శనం ఇచ్చింది మా గురువు గారికి కామాఖ్యాదేవి. చిన్న మస్తాదేవి అయితే ఇంకా ఎన్నిసార్లు అనుకోంటివి. నేను హోమం చేసింటేనే ఒక 2-3 సార్లు చిన్న మస్తాదేవి అగ్ని దర్శనం అయ్యింది మాకు. మేము ఎంత గలీజ్గాలైనా కానీ ఆమె అగ్ని దర్శనం ఇచ్చింది. ఎందుకంటే బికాజ్ నేను వామతంత్రంలో ఉన్నాను. సో కాబట్టి నేను ఆమెకు నచ్చిన విధంగా పూజ చేస్తున్నాను కాబట్టి ఆమె నన్ను కన్సిడర్ చేసింది. మనం ఎంత ఎదవైనా ఆవిడకి నచ్చిన విధంగా పూజ చేస్తే అంతే కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక సోము అనే వ్యక్తి ఉన్నాడు, వాని ఊరంతా తిడతా ఉంటారు, కానీ ఆయన మీకు సొంత తమ్ముళ్ళ అంటాడు, ఊరంతా తిట్టినా మీరు సపోర్ట్ చేస్తారు కదా. వాడిని బయట నా తమ్ముడిని అట్లా అంటావా అంటారు, కానీ రోజులకి అట్లా చెయ్యొద్దురా, నీకేం కావాలో చెప్పురా, డబ్బాకి పని నేను ఇస్తా కదా ఒకసారి అంటే ఎందుకు కైండ్ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ యూ పీపుల్. అమ్మవారు కూడా అంతే, మీరు ఎంత గలిసిన కొడుకైనా కానీ ఆమెకు నచ్చారనుకోండి, ఆమె విధి విధానాల్లో మీరు ప్రాపర్గా ఉన్నారనుకోండి. నేను ఓన్లీ తంత్రం గురించే మాట్లాడుతున్నా, మరి సాత్వికం వద్దు, తంత్ర మార్గంలో చెప్తున్నా. మీరు నచ్చారు ఆమెకు, అరే బలిరా అని చెప్పి నీకు ఏం కావాలో అవన్నీ ఇచ్చేస్తుంది. మీరు ఎంత గలీజ్గాడైనా కూడా ఇచ్చేస్తుంది. మన సాత్వికంలో లాగా మీకు అది మీరు అది చేసివా, నిన్ను నేను వేచి ఉందును, నువ్వు చేసే కర్మలన్నీ పోయే వరకు నేను వేచి ఉందును, ఇట్లాంటి రూల్స్ ఏమి వీళ్ళ దగ్గర ఉండవు. గ్రహాన్ని కానీ పిలిచి ఇవ్వాల్సినదే ఫలితం అంటారు, అంతే ఇంకా పక్కా.